వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం శ్రీకృష్ణం వందే జగద్గురుం. మహాభక్తులారా, మనందరికీ కూడా ఇప్పుడు 7 జన్మల నుంచి పెళ్ళం వస్తుందంటారు. అంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ, ఒక భార్య 7 జన్మల నుంచి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అలాగే పిల్లలు కానీ, రుణాలు, శత్రువులు, వీళ్ళంతా కూడా మరి ఈ 7 జన్మల నుంచి వచ్చినటువంటి ఆస్తులు మనకు కూడా రావు. ఏమొస్తాయో తెలుసా? పాప పుణ్యాలనే ఆస్తులు వస్తాయి. మనం అంతకుముందు సంపాదించినటువంటి వాడునోరు వీడునోరు కొట్టేసి భూ కబ్జాలు చేసేసి ఇవన్నీ చేసినవన్నీ అక్కడ ఉండిపోయినాయి, మన వారసులకు ఇచ్చేసాం. అయితే దానికి సంబంధించినటువంటి ఆ కర్మలు చేసాం కదండి, ఆ ఫలితాలు మాత్రం పుణ్యమైతే పుణ్య ఫలితాలు, పాపాలైతే పాప ఫలితాలు మనకు కూడా వచ్చేస్తాయి ఈ జన్మలంతా కూడా. కాబట్టి ఇప్పుడు గరుడ పురాణం అనేటటువంటిది ఒకటి ఉందని మనకు తెలుసు. యముడు చక్కగా నచికేతుడికి జన్మ రహస్యాలన్నీ కూడా చెప్పాడు. గరుడ పురాణంలో ఏ శిక్షకి ఏదో, మరి ఏ పాపానికి ఏ శిక్ష వేస్తారు, ఏ పుణ్యానికి ఏది లాభం జరుగుతుంది, ఇవన్నీ కూడా వర్ణించబడ్డాయి. కాకపోతే మనం జీర్ణించుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, మనకి లాస్ట్ 7 జన్మల నుంచి మనం కనుక తీసుకుంటే కనుక మనము భార్య అనేటటువంటి ఆవిడ ఎందుకు వస్తుందంటే మనకు పాపం సేవ చేస్తుందండి. పాపం మనం వాళ్ళ చేత సేవలు చేపించుకున్నాం, అందువలన ఆమె భార్య రూపంలో వస్తుంది. పిల్లలు ఎవరండి? అప్పులు ఎగ్గొట్టేస్తాం మనం, అప్పులోళ్లే మన పిల్లలు. అందుకే వాళ్ళని శుభ్రంగా చదివేస్తాం, బ్రహ్మాండంగా పెంచుతాం, పెద్ద చేస్తాం. వాళ్ళకి అన్నీ ఇచ్చిన తర్వాత మనకి చితి పెట్టించుకుంటాం వాళ్ళ చేత. ఆ మధ్యలో వాళ్ళు ఏం చేస్తారండి? భార్య పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు వాళ్ళు. కాబట్టి ఇది తప్పు కాదండి, ఇది ప్రకృతి ధర్మం. ప్రకృతి ధర్మం ఏంటంటే ముందు చూపు చూడాలి. ముందు వాళ్ళకు పుట్టినటువంటి సంతానాలు చూస్తారు కానీ వెనక్కి చూడరు. వెనకగా వాళ్ళ తల్లిదండ్రుల్ని, వాళ్ళని, తాతల్ని వాళ్ళ చూడరు అనమాట. కాబట్టి మనము ఎవరి అయితే మనము ఈ యొక్క స్త్రీలని మనం అవమానిస్తామో అటువంటి వాళ్ళు పేడలో పురుగుగా పుడతాడని గరుడ పురాణం చెప్తుంది. ఎవరైతే అమాయకులైనటువంటి అబలులైనటువంటి వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తామో, లేకపోతే వాళ్ళ యొక్క ధనాన్ని మనము లాగేసుకుంటామో, ఇవంతా కూడా మనం ఎలా పుడతామండి? దోమై పుడతాము అని చెప్తోంది గరుడ పురాణం. అలాగే మనము గురువుల్ని మనం సలహాలు ఇస్తాం, వెటకారం ఆడతాం. చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళినప్పుడు చూడండి, మాస్టర్ పాఠాలు చెప్తుంటే జోకులు వేస్తాం, సెటైర్లు వేస్తాం. అలాగే ఇప్పుడు నేను వీడియోలు చెప్తున్నానండి, నా మీద కూడా సెటైర్లు వేస్తారు కదా, సరదాగా కామెంట్స్ అవి పెడతా ఉంటారు. అంటే మంచిగా చెప్పకపోతే మీకు ఏమండి మీరు కోటీశ్వర్లు అయిపోతారండి, ఏమండి మీరు చాలా గొప్పవాళ్ళు అయిపోతారండి అంటే అప్పుడు పెడతారు. ఏమంటే ఈ రాశి వాళ్ళు మేము చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం, మాకు అవ్వట్లేదు అని అప్పుడు పెడతారు. ఒకవేళ ఒరే నాయన ఉన్నట్టు చెప్పామనుకోండి, ఇలా జరుగుద్దురా నాయన, ఇప్పుడు గరుడ పురాణం లాంటి విషయాలు మనం ఎప్పుడూ సత్యమే చెప్తాం. అయితే అప్పుడు ఏం చేస్తారండి? వీడు ఎక్కడ దొరికాడరా బాబు, మళ్ళీ వచ్చాడు వీడు అని చెప్పేసి ఎక్కడ దొరికాడరా అని కామెంట్లు పెడతారు. ఇట్లాంటివన్నీ కూడా తప్పమ్మా. అందువలన గురువులను కనుక ద్వేషిస్తే ఆయుక్షీణమవుతుంది, అదృష్టహీనులు అయిపోతారు. అందువలన చాలా నష్టాలు జరుగుతాయి. మన నోటితో చెప్పకూడదు, ఎందుకంటే చెప్తే అలెక్కే చిట్టి పికిల్స్ లాగా అయిపోద్ది అనమాట మీ బతుకులన్నీ కూడా. అందువలన కంపల్సరీ మీరంతా కూడా మీ గురువులు అంటే ఎవరైనా మీకు పాఠాలు చెప్పిన మీ అమ్మని మీరు తిట్టుకుంటారా? మీ నాన్న మీరు తిట్టుకుంటారా? మీకు పాఠాలు చెప్పిన మీ ఆశ్వరం తిట్టుకుంటారా? ఒక మహానుభావుడు నాకు పెడతాడు, ఎవరు మీరు సోరెక్కి వేసేస్తున్నారండి బాబు. మరి ఇక్కడ మీరు జాతక రాశి ఫలాలు పాయింట్ చెప్పట్లేదండి. మహానుభావ, మహాపురుషోత్తమ, నీ వంటి గొప్పవాడు గురువులకి సలహాలు ఇవ్వకూడదు నాయన. ప్రొఫెసర్ నేను మరి సలహాలు ఇస్తే ఎట్లా? అక్కడ మంచి అంటే నువ్వు చాలా కోటీశ్వరుడు అయిపోతావు, నువ్వు చాలా గొప్పవాడు అయిపోతావు అని చెప్తే నువ్వేం దానాలు చేసావు? నువ్వు పూర్వజన్మలో దానాలు కూడా చేయాలి కదా. ఈ జన్మలో ఏం చేసావు చెప్పు? అనాథలకి ఎవరికి చేసావు? దానాలు చేయవు, పంతులకు మాకు ఫీజు ఇవ్వవు, తర్వాత సలహాలు మాత్రం ఇస్తాం. అసలు మేము స్క్రోల్ చేసే నెంబర్ ఎందుకు వేస్తాం? పాపం ఇచ్చే అవసరంలో ఎవరైతే బాగా కష్టంలో ఉంటారో వాళ్ళు పాపం వాళ్ళు సజెషన్స్ అడిగి మా సలహాల ప్రకారం వింటారని. అన్కండిషనల్గా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనం డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా చెప్పేటటువంటి జ్యోతిషానికి నీలాంటి వాళ్ళు ఎందుకు సలహాలు చెప్తారు నాయన? కాబట్టి చాలా దారుణమైనటువంటి నరకానికి వెళ్ళిపోతావు నువ్వు. ఎంత అంటే మామూలుగా వ్యాధి, ఆ జ్యోతిష్యాన్ని కానీ, గురువుని కానీ, వైద్యుణ్ణి కానీ ఎవరైతే ద్వేషించినా, వాళ్ళకి సలహాలు ఇచ్చినా వాళ్ళంతా ఏమైపోతారో తెలుసా? ఆయుక్షీణం అయిపోతారు, అదృష్టహీనులు అయిపోతారు. అండ్ డాక్టర్ని కనుక ద్వేషించినట్లయితే వాడు పైకే పోతాడు. కాబట్టి భయపెట్టడాలు గీపెట్టడాలు ఉండవు, మనంతా స్ట్రైట్ ఫార్వర్డ్. కాబట్టి ఈ యొక్క
ఎవ్వరి అయితే పుస్తకాలు దొబ్బేస్తారు చాలా మంది చూడండి, దొంగ పువ్వులు దొబ్బేస్తారండి. తెల్లవారుజాను 5 లేచి పాపం ఓనర్ చెట్లు పోసుకొని నీళ్లు పోసుకొని చెట్లు అంతా చేస్తే కవర్లు వేసుకొచ్చి వాకింగ్ ఫటాల్ కత్తి పట్టుకునేవాడు కత్తితోనే పోతాడు. నయం ఏమైపోయాడండి, మన కళ్ళ ముందు నయం అయిపోయాడు. 3 మందిని చూసాం మనం ఇలాంటి వాళ్ళందరినీ, గోండాలని. మా ఫ్రెండ్ అయినటువంటి పోలీస్ కమిషనర్ సురేంద్ర బాబు ఏసైడ్ మ్యాన్ ఎన్కౌంటర్ సజ్జనార్ సార్, ఎవరు ఏంటంటే ఐపీఎస్లు బ్రహ్మాండమైన ఐపీఎస్లు ఉన్నారు. ఐపీఎస్లు ఇప్పుడు జితేంద్ర సార్ మహాత్ముడు డీజీపీ. మరి వీళ్ళంతా ఉండగా మనం పిచ్చేషాలు వేస్తే మనం రక్షించుకోవాలి, చక్కగా మన ధర్మాన్ని, ఎథిక్స్ని, మారల్స్ని రక్షించుకోవాలి, నైనా రక్షించుకోవాలి. కాబట్టి అధర్మం పాలు చేయకండి, చక్కగా ధర్మం కోసం వీళ్ళు చెప్పేటటువంటి ప్రవచనాలన్నీ వినండి. పూజలు పునస్కారాలు చేయక్కర్లేదులే, 1,00,000 రూపాయలు అవుతున్నాడు లేకపోతే అడుగుతున్నాడు లేకపోతే 50,000 అడుగుతున్నాడు అని ఈ జ్యోతిష్కులు చెప్పేది వదిలేయండి. పాపం దక్షిణలు ఇచ్చేయండి బాబు, పంతులకి దక్షిణలు లెక్క కొడతారంటే బాబు. ఎవరైతే పంతులకి దక్షిణ లెక్క కొడతారో, ఎవరైతే జ్యోతిష్కులకి దక్షిణ లెక్క కొడతారో వాళ్ళకి ఏమొస్తుందో తెలుసా? గరుడ పురాణం తీసి చదవమని చూస్తాను. బ్రాహ్మణ చెప్పేది వినకపోయినా, బ్రాహ్మణ అంటే ఏంటండి? బ్రాహ్మణ క్యాస్ట్ కాదండి బాబు. బ్రాహ్మణ అంటే బ్రహ్మజ్ఞానాంతో బ్రాహ్మణ. ఎవరైతే నీ మంచి కోసం చెప్పేటటువంటి వాడు, గురుస్థానంలో ఉండి చెప్పేటటువంటి వాడు, దత్తాత్రేయుడు అవతార వాడు, అటువంటి వాళ్ళు కనుక చెప్పింది కనుక వినకపోతే నువ్వేమైపోతావంటే రౌరవాది నరకాలకు వెళ్ళిపోతావని చెప్తోంది. రౌరవాది నరకం అంటే అల్టిమేట్ అనమాట. ఇంకా ఇవన్నీ నరకాలు ఉన్నాయండి లేవండి అని వితండవాదం చేసే వాళ్ళకి ఈ జన్మలో లాస్ట్ రోజులు కూడా అవసరం లేదు, స్టార్టింగ్ లో పెరాలసిస్ వచ్చేస్తుంది. గరుడ పురాణం అంటేనే అంతేనండి బాబు, భయం భయం భయం. అందుకే ఇంట్లో గరుడ పురాణం ఎవడో పెట్టుకోడు, దానికి భయం వేసి ఏంటి తప్పులు చేయాల్సి వస్తుంది, తప్పులు చేస్తే ఈ శిక్షలను గరుడ పురాణంలో ఉంటుంది. కానీ అందుకని ఏం చెప్తారు, సెంటిమెంట్ కింద. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు కదా, ఏమన్నా బాబు చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోతారు, గరుడ పురాణం ఇంట్లో పెట్టుకోకూడదని అంటారు. నో, దానికోసం కాదు, ప్రతి వాడి ఇంట్లో కూడా గరుడ పురాణం పెట్టారు. ఇట్ ఈస్ లైక్ అన్ ఐపీసీ సెక్షన్, ఇండియన్ పెనల్ కోడ్ లాంటిది. మరి అలాంటిది మీ దగ్గర ఉండాలి, కంపల్సరీ గరుడ పురాణం తెచ్చుకోండి, మీ ఇంట్లో పెట్టుకోండి. దీని ప్రకారం ఈ పూర్వజన్మల కర్మల ప్రకారం మనందరం చేసినటువంటి 7 జన్మలని తీసుకుందాం. మరి దాని యొక్క ప్రభావాలన్నీ కూడా ఈ రాశుల మీద నక్షత్రాల రూపంలో, మళ్ళీ అలాగే ఈ యొక్క గ్రహాల రూపంలో మనకి చూపిస్తాయి. ఈ 2025వ సంవత్సరం అంతా కూడా ఇవి మనం చేసినటువంటి పాపాలను బట్టి ఏ రాశుల వాళ్ళని ఎలా ఇబ్బంది పెడతాయి అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక్కొక్క రాశికి విడివిడిగా చూడండి. మిథున రాశి. మిథున రాశి అంటే నాకు చాలా ప్రేమ అండి బాబు. అపార్థం చేసుకుంటారేంటండి, మిథున రాశి వాళ్ళకి 7 జన్మల నుంచి వచ్చినటువంటి పాపాలు ఏమైనా ఉంటే ఆ పాపాలు విముక్తి చెప్తున్నామయ్యా బాబు. ఆ 7 జన్మల నుంచి మనకి ఎలా ఉంటుందండి, ఆదాయంలో బాగుంది. ఎక్కడ తప్పు చెప్పామండి, ఆదాయం ఫస్ట్ క్లాస్ గా ఉంది, రిచ్ అవుతారు. మరి మీరు దాన ధర్మాలు చేస్తున్నారా? 10% మన ధర్మ శాస్త్రం చెప్తుంది, చేస్తున్నారండి మీరు? చేయకపోతే మరి అనరా? తర్వాత చక్కగా మిథున రాశి వాళ్ళు ఫారెన్ వెళ్తున్నారండి, డబ్బులు సంపాదిస్తున్నారు, 2 ఇల్లులు కడుతున్నారు ఒక్కొక్క మిథున రాశి వాడు. ఇప్పుడు ఇంకోటి కట్టేస్తాడు. ఇప్పుడు అంత బాగుంది టైం. అంటే మిమ్మల్ని ఎంతసేపు పొగుడుతూ ఉండాలా? మీరు మా ఫీజు దక్షిణాలు 10 పైసలండి, 10 పైసలు కూడా ఎవరు మేము వసూలు చేయం ఫస్ట్. సో మీకు ఇంకా మంచిగా ఫ్రీగా చెప్తుంటే. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి, ఈ యొక్క మిథున రాశి వాళ్ళు రైతులు ఉన్నారనుకోండి, ఆ రైతులంతా ఏం చేస్తారో తెలుసా అండి, అద్భుతాలు చేస్తారండి పాపం. వీళ్ళు మంచి పంటలు పండిస్తారు, కమర్షియల్ క్రాప్స్ మంచిగా పండిస్తారు. సో ఇట్స్ వెరీ గుడ్ అనమాట. అండ్ రైతుల పిల్లలు చదివించుకోవాలి కదండి, దేశానికి వెన్నుముక. ఇప్పుడు మన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కూడా రైతు బిడ్డే, మొత్తం ఎవరిని తీసుకోండి రైతు బిడ్డలే. అలా అయిపోవాలని మీ పిల్లల కోసం మేము చెప్తుంటే, 7 జన్మల నుంచి వచ్చినటువంటి పాపాల వల్లే మీకు ఆర్థిక సమస్యలు వస్తున్నాయి. నాకు వచ్చినటువంటి ప్రతి ఫోన్లో కూడా ఎవరినైనా సరే చూడండి, మీకు కూడా రమ్మంటే ఫోన్లు వస్తాయి. మీకు ఏమంటారు, ఆర్థిక బాధలన్నీ అంటారు. మరి డబ్బులు ఉన్నప్పుడు మీరు ఏమైనా దానాలు చేశారా చెప్పండి? అలాగే మరి ఏమండి మాకు ఉద్యోగం లేదండి అంటాడు. అసలు ఉద్యోగం ఉందన్నా వాడు అక్కడ ఏమైనా చేస్తాడండి? ఏమంటే జ్యోతిష్కులు అంటే ఎవరండి? గర్భ దరిద్రులం అండి మేము, గర్భ దరిద్రులం. పంతుళ్ళు జ్యోతిష్కులు అంటే మీ యొక్క కర్మలు విని 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 మీ కష్టాలు విని 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 అంతా కూడా మాకు అంత దరిద్రమే పట్టుకుంటుందండి బాబు. అయినా సరే మేము మిమ్మల్ని ఎంతో అభిమానిస్తాం. చెప్తుంటే మీరు మాకే ఏమన్నా సోది ఎక్కువ వేస్తున్నారు, డైరెక్ట్ పాయింట్ చెప్పట్లేదని ఒక ఆయన చెప్పాడండి, మీ ఫ్యాన్ అండి అని మళ్ళీ కవరింగ్ ఇవ్వడం. బ్రదర్ నువ్వు ఎక్కడున్నా సరే నేను నిన్ను వెంటాడితే ఉంటా. ఐ నో యువర్ నేమ్ చెల్లాయ్. మరి నీవు మొన్న కన్యారాశి బాగాలేదు, కన్యారాశి వాళ్ళు మేము మంచిం కాదా, కమిషనర్ పెళ్ళానన్నావు, మర్చిపోలేదు, నీ నెంబర్ సేవ్ చేశాను.
వస్తాను సరైన టైంకి. తర్వాత ఈ మిథున రాశి వాళ్ళు ఎవరైనా సరే అండి నన్ను కామెంట్ చేయొచ్చు, అనొచ్చు. నేను విత్ నేమ్స్ వాళ్ళ అన్నయ్య అన్ని కూడా నేను చక్కగా ఏదో మీరు బాగుపడాలనే ఉద్దేశంతో మీ మీద ఏం కోపం లేదండి, అన్ని వీడియోలో చెప్తానండి కంపల్సరీ, అందులో మొహటం లేదండి. మేము ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ చూసారండి, మాకు ఆదర్శం అండి ఆయన. అలాగే ఈ మిథున రాశి వారు కుక్కల బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు. ఇదేంటండి బాబు కుక్కల బిజినెస్ అంటే, కుక్కలు ఒక్కొక్కటి 20,000 అమ్ముకునే వాళ్ళు ఉన్నారండి యానిమల్స్ కి. పెట్ క్లినిక్స్ అండ్ హ్యూమన్ హాస్పిటల్స్ అండ్ ఆల్ దిస్ డాక్టర్స్, లాయర్స్, అడ్వకేట్స్, చార్టెడ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్, వీళ్ళందరూ స్వతంత్ర వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళు, ప్రొఫెషనల్ కోర్సెస్ ఉన్న వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు మిథున రాశి వాళ్ళు. మిథున రాశి వాళ్ళకి మా అత్తగారిని మేము బాగా చూస్తున్నామండి, మా ఆడపడుచులు మేము బాగా చూస్తున్నామండి. ఎందుకంటే మీరు అంటున్నారంటే, చాలా మందిని సర్వే చేస్తానమ్మా, నేను సర్వే చేస్తాను రాశిఫలాలు చెప్పేటప్పుడు, ఇంటింటికి వెళ్తాను. వెళ్తావా? మా స్టూడెంట్సే కొన్ని లక్షల్లో ఉంటారు నాకు స్టూడెంట్స్. సో ఐ హియర్ దేర్ డౌట్స్, వాళ్ళంతా కూడా చెప్తూ ఉంటారు వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి సర్వే వేసుకొని ఇగో ఈ రాశి వాళ్ళు ఎలాగా, ఈ రాశి వాళ్ళు ఎలాగా అని చెప్తాం. దట్ వాట్ ఈస్ దేర్ బ్యాడ్ ఏముంది ఆ రాశుల్లో? సో దిస్ ఇస్ నాట్ గుడ్ అమ్మా. సో ఈ మిథున రాశి వాళ్ళంతా కూడా చిట్టిపాటల వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు. ఆ తర్వాత చక్కగా మీకు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ రన్ చేస్తున్న వాళ్ళు పైకి వస్తారు. మిథున రాశి వాళ్ళు ఏముండదండి, మీ దగ్గర డబ్బు పుష్కలంగా ఉంది. అండ్ బాలి, రాజస్థాన్ అండ్ వాట్ ఈస్ దట్ సింగపూర్, ఇలాంటి కంట్రీస్ వెళ్తారు. రేంజ్ రోవర్ కార్లు కొనుక్కుంటారు, ఇల్లు కొనుక్కుంటారు. మేము ఎప్పుడు శుభం భూయాత్, శుభం పలికితే మీకు డబ్బులు వస్తాయండి. శుభం పలకాలి మేము. అశుభాన్ని పలికించుకుంటే గురువు శపిచ్చేస్తాడండి బాబు. గురువు సామి వసతు జిహ్వాగ్రే బ్రహ్మ రూప సరస్వతి, బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం గురువుల దగ్గర పెరిగిన వాడిని. ఆ తల్లి నా తల్లి, నా నోటి నుంచి శపించకూడదు, చేసుకోకూడదు నాయన. మీరు మాకు డబ్బులు ఇవ్వక్కర్లేదు, మేము మిమ్మల్ని డబ్బులు ఆశించం. ఇంకా మేమే మీకు ఫ్రీగా ఇదిగో వీడియోలు చెప్తున్నాం, ఇంకా ఫ్రీగా మీకు చక్కగా కన్సల్టెన్సీ కూడా చెప్తాం. సో ఐ డోంట్ గివ్ యూ ఎనీ ఛాన్స్ టు గివ్ మీ సజెషన్స్. పనికి మాలిన ఫాల్తూ సజెషన్స్ నాకు ఇవ్వకూడదు. బికాస్ ఐఎమ్ ద టీచర్, ఐఎమ్ అవేర్ ఆఫ్ ఆల్ వాట్ ఐఎమ్ టాకింగ్, యు నో. I want to rectify your doubts. I want to renovate the society. I want to reform the society. I have sacrificed my life to renovate the society. You being the మీరు సెల్ఫిష్ గా ఉంటూ, you being the employees, you are earning money. And దానం చేయమంటే పెయిన్ వస్తుందా మీకు? సో ఇవన్నీ 7 జన్మల పాపాలు మళ్ళీ అక్యుములేట్ చేసుకుంటారు, అందుకని చేయకండి. అండ్ యూనో మీ వ్యక్తిగత జాతకాల కోసం నాకు డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి. ఐఎమ్ విత్ ప్లెజర్. ఐ టేక్ ఇట్ ఇస్ ఎ ప్రివిలేజ్. యూనో మీరు నాకు అవకాశం ఇచ్చారని మీ కాళ్ళు పట్టుకుంటాం. అంతే వినయం, అంతే మళ్ళీ సలహాలు ఇస్తే మాత్రం అంతే రుద్రుడైపోతాం. తర్వాత మీ ఇష్టం. ఇక పరిహారాల దగ్గరకు వచ్చేసరికి మిథున రాశి వారు అందరూ కూడా చక్కగా మీరు ఏం చేసుకోవాలండి? మీరు మిథున రాశికి మనకి గురుడు బాగాలేదు, పోలీస్ స్టేషన్లో వెళ్ళాలి, కోర్టుకి వెళ్ళాలి, ఇది శాస్త్రం చెప్తుంది. ఇది కూడా చెప్పకపోతే ఎట్లా అండి? అందువల్ల గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదువుకోండి, గురువు కిలోంపావు శనగల్ని, తర్వాత పసుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి చక్కగా గురువారం నాడు దానం చేసుకోండి. ఉదయం తెల్లవారుజాము 3 గంటలకి చేయాలి. మరి 3 గంటలకే చేయండి. అయితే రిలాక్సేషన్ చేస్తున్నాను, జూపిటర్తో మాట్లాడి, దేవగురువైనటువంటి బృహస్పతితో మాట్లాడి మీకు తెల్లవారుజాము, సార్ గురుగారు 3 గంటలకి లేవలేరండి, పోన్లేండి మన రాక్షసుల గురువు 6 గంటలకి ఆ టైంలో చేసుకుంటారండి అని అలా సంధి కలిపి మేము పియ్యాలమండి దేవుళ్ళకి. మాకు వేణుగోపాల్, వేణుస్వామి ఉన్నాడు కదా మన గురుగారు వేణుస్వామి, వాళ్ళ బంధువులంతా కూడా మరి అంతా కూడా చాతాది వైష్ణవులు చాలా మంది ఉన్నారండి. మేము వెంకటేశ్వర స్వామికి పియ్యా అంటారండి, అది కరెక్టేనా? మరి వాళ్ళు పియ్యాలే. మేము మాట్లాడితే బృహస్పతి గురుగారు శుక్రాచార్యుడికి వాళ్ళిద్దరు కాంప్రమైజ్ చేస్తాం. వెన్ లాయర్స్ ఆర్ ఏబుల్ టు